తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఈ నవంబర్ నెలలోనే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల ముందేనైతే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఏ జిల్లాలలో ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 2,016 రూపాయల పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారని చాలామంది ఆశలు పెట్టుకున్నారో వారందరికీ పాత పెన్షన్ డబ్బులనే మనకి ఈ నెలలో అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులనే మరలా రిలీజ్ చేస్తే ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారని అయితే చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక ప్రభుత్వం వైపు దీనంగానైతే చూస్తూ అడుగుతున్నారు. కొంతమంది అయితే అలసిపోయి ఇక ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలోనైతే రిలీజ్ చేయలేకపోతున్నారని మనకైతే అనుకుంటున్నారు. ఇక దీనిపైనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులపైన కీలకమైన భారీ ఎత్తున బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుండి 50 సంవత్సరాల లోపు అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలు, 2,500 రూపాయలు ప్రతి నెల డబ్బులను ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు, ఎవరెవరికి ముందుగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు, దీని అర్హతలు ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దాని తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల విడుదలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేసింది. ఇక దాదాపు 99% మన తెలంగాణలో ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరిలో ఈ డిసెంబర్ నెలలో ఏదో ఒక తేదీని అయితే ఫిక్స్ చేసి తెలంగాణలో డిసెంబర్ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కొంత సమాచారం అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా చాలామంది ఎవరైతే తెలంగాణలో మహిళలు ఉన్నారో మహిళలు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బుల కోసం ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో ఆ మహిళలకు ఏడాదికి 30,000 రూపాయలు, ప్రతి నెల 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద డబ్బులను కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం కిందనైతే డబ్బులనైతే మనకి దాదాపు రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలోనే ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఈ నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెల 23వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.